పద్మమ్మ శర్వ వచ్చేసాడు. రే శర్వ రారా. రండి అందరు రండి. రే కరణ్ అక్కడే ఉన్నావేంట్రా? రా శర్వా. రే శర్వా. కరణ్ ఎలా ఉన్నావురా? ఏంట్రా నన్ను గుర్తుపట్టలేదా? చాలా కాలం అయింది కదా. రే నీ క్లాస్మేట్ రా. సారు ఇప్పుడు మెట్టుపాలెంలో ఇన్స్పెక్టర్. వెరీ గుడ్ రా. అందరూ వచ్చేసారు, అక్కెక్కడ కనిపించట్లేదు? పార్వతి గురించి నీకు తెలిసిందేగా. సార్ చిన్న వయసులోనే పారిపోయారని తన మీద అలిగి ఇంకా లోపలే కూర్చుంది. ఓ లోపలికి వెళ్ళి చూద్దాం రా. అంకుల్ ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. నువ్వు వెళ్ళు. రే శర్వా, అందరూ భోజనం మళ్ళీ చేసి కలుస్తా. వెళ్ళండి. వీడొక లీడర్. ఎక్కడికి? మీ మిస్సుని చూడండి. కుదరదు, లోపల క్లాస్ జరుగుతుంది, ఎవరిని పంపడం కుదరదు. ఇప్పుడు ఒక్కడికి వెళ్ళడానికి బెల్ కొడతాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకటికి వెళ్ళడానికి బెల్ ఎప్పుడు కొడతారు? నాకు ఎప్పుడు వస్తే అప్పుడు. రేయ్ వెళ్ళి మిస్ వాళ్ళ తమ్ముడు వచ్చాడని చెప్పు. ఓ ఇతనే నా తమ్ముడు. ముఖ్యంగా తమ్ముడు అని ఎవరు వచ్చినా లోపలికి పంపించదని మిస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పోండి పోండి. రేయ్ నీ వయసు కంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు, తప్పుకోరా. అయ్యో ఆగండి, తన గురించి మీకు తెలుసు కదా. టైం ఇస్తే అంతా సర్దుకుంటుంది. శర్వా ఇదే నీ రూమ్, గుర్తుందిగా? అదిగో నీ మ్యూజిక్ సిస్టమ్. దానికోసం ఎంత గొడవ చేసావు కదా. తమ్ముడు లేకపోయినా అక్క రూమ్ ఎంత క్లీన్ గా ఉంచిందో చూడండి. తన గురించి నీకు తెలుసు కదా, తనకి ఏదైనా సరే. ఏంటండి మీరు ఆపకుండా మాట్లాడుతూ? నానా నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో, నేను వంట అయిపోగానే పిలుస్తాను. సరే, అమ్మ కొడుకులు ఒకటయ్యారుగా. బాత్రూంలో కొత్త ఏయ్, టవల్ ముందు పెట్టాను, నువ్వు రా. తీసుకో సరేనా? ఓకే శర్వా. రే ఏంట్రా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎలా ఉందిరా పర్ఫార్మెన్స్? కాసేపట్లో అందరు నమ్మేశారుగా. న్యాయంగా రాజమౌళి సింబల్ నన్ను పెట్టాలి, ఎవరెవరినో పెడుతున్నారు. ఏడ్చాం. ఏంట్రా అక్కని చూసావా? నిన్ను పట్టించుకోనే లేదు. ఈ ఇంట్లో అందరికంటే తందే పై చెయ్యి. తను నమ్మాలి. లైఫ్లో ఫస్ట్ టైం ఒక మంచి విషయం చెప్పావు, నోట్ చేసుకుంటాను. అవును, నీకు పోలీసులకు సంబంధం లేకుండా ఉండదా? ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు, నిన్ను గుచ్చు గుచ్చు చంపుతాడు. బ్రో కొంచెం ధైర్యం చెప్పు బ్రో, ఎందుకు భయపెడుతున్నావు? నీ చేతిలో ఉన్నది ఒక చిన్న పేపర్ న్యూస్, దాన్ని పెట్టుకుని ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు? ఏమయ్యా, ఎప్పుడో పోయినడు గురించి అంతకన్నా ఏం తెలుసుకుంటాను? రేలూజు వాడి రూమ్లోనే కదా ఉన్నావు, మొత్తం వెతుక్కు. అవును కదా, ఓకే. స్మాల్ సైజ్ పార్టీ, మనలాగా సన్నగా ఉండేవాడు. పార్టీ మైకిల్ జాక్సన్ ఫ్యాన్, మనలాగా డాన్సర్ కూడా. ఏమున్నాయి ఇందులో? డబ్బున్నోళ్ళ లవ్ లెటర్, సంజన. పార్టీకి ఒక లవ్ కూడా ఉంది, పారిపోయినోడి కూడా లవర్ ఉంది, నాకే లేదు. పళ్ళు నోడు ఏ పకోడైనా తింటాడు, నీ పని చూడరా.
మార్కులు అన్నీ సింగిల్ డిజిట్లే, చదువులో వీక్. ఇక్కడ ఇంతే ఉన్నాయి, ఇంకేం కనిపించట్లేదు. అంతే తెలిసిందా? ఇప్పుడు ఏం చేయబోతున్నావు? పెద్దగా కష్టపడే పని లేదు, అందరినీ మాట్లాడేస్తే చాలు. ఇన్నేళ్ళు దూరంగా ఉన్న బెంగతో వాళ్ళే మాట్లాడేస్తారు. వాళ్ళకి అది ఎమోషన్, మనకు అది ఇన్ఫర్మేషన్. దానికి తగ్గట్టు నడుచుకుంటే సరిపోద్దులే. ఇలా ఎన్ని రోజులు? అబ్బాబే ఎక్కువ రోజులు ఉండడం మన వల్ల కాదు బ్రో. ఒక పెద్ద అమౌంట్ నొక్కేసి వెళ్ళిపోవడమే మంచిది. చాలా ఈజీగా చెప్పావు. ఇక్కడ నీకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బయట సీరియస్గా ఉన్న పోలీస్ క్యారెక్టరు, ఇంట్లో స్ట్రిక్ట్గా ఉన్న అక్క క్యారెక్టర్. వీళ్ళిద్దరిని నమ్మించాలి. అంత ఈజీతే ఇక నేనెందుకు? వాళ్ళిద్దరితో నేను సర్వా అని చెప్పించలేదు, అప్పుడు నీ సర్వాయే కాదు రే. ఇప్పుడు కూడా నువ్వు సర్వా కాదు. అబ్బా ఏంటి బామ్మ సీరియస్గా చూస్తుంది? అంతా వినేసిందా? అత్తయ్య అత్తయ్య ఇక్కడున్నారా? ఏంట్రా అలా చూస్తున్నావు? మీ నాన్నమ్మరా? బామ్మ ఉందా? అదే ఎక్కడుందా అని అడుగుదా అనుకున్నా. అత్తయ్య ఎవరో తెలుసా? మీ మనవడు సర్వా. బామ్మకి ఏమైందమ్మా? నాన్నమ్మ ప్యారలైజ్ అయిందిరా. ఆవిడ అసలు మాట్లాడలేరు, సూపర్, చెవులు కూడా వినిపించవు. బంపర్ ఆఫర్. ఇలా ఎలా అయిందమ్మా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందు స్నానం చేసి వచ్చే, భోంచేద్దాం. త్వరగా రా. అనవసరంగా భయపడ్డా. చాలమ్మా. తిను నాన్న. ఎన్నేళ్లయిందో నా కొడుకుని ఇలా కూర్చోపెట్టి భోజనం వడ్డించి. తిను. అక్కేదమ్మా? మీ అక్కకి ఇంకా నీ మీద కోపం పోలేదు, మొహం ఉమ్మని పెట్టుకొని ఉంది. నేనే వెళ్ళి తీసుకురానా? అయ్యో వద్దులే, ఎక్కడికి వెళ్తుంది చెప్పు? తనే వచ్చి నీతో మాట్లాడుతుంది చూడు. అవును బాబు, నువ్వు ప్రశాంతంగా తిను. పద్మ, అమ్మ నీళ్ళు అడుగుతోంది చూడు. బామ్మ నీళ్ళు కావాలని అడగలేదే. ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితిలో లేదు, కానీ తను ఏమనుకుంటుందో మనకు అర్థమయ్యేలా చెప్తుంది. అయితే మనం మాట్లాడేదంతా తెలుస్తుందా? వినిపించదురా, కానీ పెదాల కదలికల్ని బట్టి ఏం మాట్లాడుతున్నావో కరెక్ట్గా కనిపెట్టేస్తుంది. ముసల్దానా, దీంతో జాగ్రత్తగా ఉండాలి. భయపడ్డావా? ఊరికే ఏం చేస్తున్నావు చూద్దామని వచ్చా. ఏది చూపించు, చూపించు. రాడ నేర్చుకుంటున్నావా? ముందు ఈ రాదు, ముందు ఆ వస్తుంది, తర్వాత ఆ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. నీళ్ళు కావాలా? నీళ్ళు వద్దా? సరే, నేను వెళ్ళి పడుకుంటా. బాగా టయర్డ్ అయ్యా. గుడ్ నైట్.